మెంతుల పులుసు రెడీ చేసుకునే విధానం. కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. లో ఫ్లేమ్లోని స్టవ్ని పెట్టుకొని 1 స్పూన్ మెంతులు 5 నిమిషాలు నానబెట్టుకోండి. వాటర్ అంతా తీసేసి ఈ మెంతులు కంపల్సరీగా ఈ పోపులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కంపల్సరీగా ఫ్రై చేయాలండి. ఇవి పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం పులుసు అంతా కూడా చేదుగా వచ్చేస్తుంది కాబట్టి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మెంతులు అన్నీ కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ పోపులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకులు కూడా వేసి ఫ్రై చేయండి. ఒక 2 మనుషులకి పులుసు చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక 8 ఆనియన్స్తో ఈ పులుసు రెడీ చేసుకోవచ్చు. అప్పుడు మెంతులు మాత్రం 1/2 స్పూన్ వేయండి. నేను ఒక 15 ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాటర్లో కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ పోపు అంతా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను దీంట్లోకి. పులుసు మార్నింగ్ చేసుకుంటే నైట్ వరకు కూడా ఉంటుందండి. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్ మాత్రం మెంతులండి. మెంతులు మాత్రం కంపల్సరీగా వేయాల్సిందే వీటికి. దీంట్లో ఈ ఆనియన్స్ అన్నీ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకొని పప్పుకి ఎలాగైతే మనం వేసుకుంటామో సేమ్ అలాగే ఉల్లిపాయలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. దీంట్లో పసుపు 1/2 స్పూన్, 1 స్పూన్నర కారం వేసుకుంటున్నాను ఎందుకంటే ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి. ఇవన్నీ మొత్తం కలుపుకొని ఒక టమాటా కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అదే తపేల్లో అయితే మనం ఇది చేస్తే మాత్రం వాటర్ వేసాం కదా, వాటర్ వేసిన తర్వాత పసుపు కారం ఏమీ వేయకుండా మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 15 మినిట్స్ తర్వాత పసుపు కారం టమాటా వేసుకొని మూత పెట్టి ఇంకొక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకొని పప్పు ఎలాగైతే మెదుపుతామో సేమ్ అలాగే కవ్వంతో కానీ గరిటతో కానీ మెదుపుకొని చింతపండు రసాన్ని ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని తీసి వేసుకొని ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే సరిపోద్దండి. అదే కుక్కర్లో అయితే అవేం అవసరం ఉండదు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మూత చల్లగా అయిపోయాక మూత తీసి చూసుకుందాం. ఇలాగ మెత్తగా అయిపోయిందండి. గరిటతో ఇలా మెదుపుకుంటే సరిపోద్ది. ఇవి అంత మెత్తగా అంటే మరీ అంత మెత్తగా అవ్వదండి. ఉల్లిపాయలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో చింతపండు రసం వేసుకున్న తర్వాత వెంటనే 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇది తపేల్లో చేసిన కుక్కర్లో చేసిన ప్రాసెస్ సేమ్ అండి. ప్రాసెస్ సేమ్ ఇలాగే ఉంటుంది. ముందు వేసిస్తే ఉల్లిపాయలు ఏమీ ఉడకవు. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీంట్లో పోపు పెట్టడం కానీ ఇంకేం అవసరం ఉండదండి. ఎందుకంటే ముందే పోపు పెట్టేసాం కాబట్టి మళ్ళీ దీనికి పోపు పెట్టడాలు అలాంటివి ఏమి ఉండవు. కొంచెం పల్చగా ఉంటే పులుసు టేస్ట్ అంతగా బాగోదు. కొంచెం చిక్కగా రెడీ అవ్వాలి. ఇది మార్నింగ్ చేసుకుంటే నైట్ వరకు కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువ అంటే మార్నింగ్ చేసుకొని నైట్ తింటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది పులుసు. ఇది కొంచెం గోన పులుసు అంటారు కదా, ఆ టేస్ట్ వస్తుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి. మెంతుల పులుసు, ఉల్లిపాయ పులుసు అని కూడా అంటారు. ఈ 2 పేర్లు ఈ పులుసుకే అలా పిలుస్తారనమాట. ఏరియాలు బట్టి అలా పిలుస్తారు. ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ ఇంకా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అప్పుడు చింతపండు రసం పెంచుకోవాలి. ఉప్పు కారం ఒకవేళ సరిపోతే ఇలా మరిగేటప్పుడు వేసుకోండి. కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. మెంతుల పులుసు రెడీ అయిపోయినట్టుగా. కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా లంచ్ బాక్సెస్కి రెడీ చేసుకోవచ్చండి. ఫాస్ట్గా రెడీ అయిపోద్ది.